నంద్యాల పట్టణంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఎన్జిఓ కాలనీలోని సొసైటీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి కాపు నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాంతరం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శాంతి రాముడుతో పాటు కాపు సంఘాల నేతలు మాట్లాడారు. కాపుల హక్కుల సాధన కోసం, వారి రాజకీయ ఆర్థిక అభివృద్ధి కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం చేసిన ఎనలేని కృషిని, పోరాటాలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జేఏసీ నాయకులు బద్రి సుబ్బరాయుడు, రామసుబ్బయ్య, రాయలసీమ జేఏసీ నాయకులు, కడప జిల్లాకు చెందిన సమంతం రాముడు, నల్లగట్ల పవన్, చిత్తూరు జిల్లా కొన్నతల రామమూర్తి రాయల్, పుత్తూరు జిల్లాకు చెందిన గోపి రాయల్, నంద్యాల జిల్లా మాజీ ఎంపీపీ జ్వాలా తిరుమలేష్, బద్రి, గడవేముల రాఘవయ్య, పాణ్యం బిఎస్ రాయుడు, కొప్పుల చిన్న సుబ్బరాయుడు, కాశీ శ్రీనివాసులు, జనార్దన్ పసుపులేటి, వైఎస్ఆర్ నగర్ రమణ, దంతల రమణ, బొల్లెద్దుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, పెద్దలు, బలిజ జాతికే ఒక గర్వకారమైన వ్యక్తి. ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలోనే బలిజ జాతికి ఒక అత్యున్నతమైన వ్యక్తి. వారి సంస్కరణ సభను నంద్యాలలో ఏర్పాటు చేయడం చాలా ప్రశంసించదగ్గ విషయం. ముద్రగడ పద్మనాభం గారు పెద్దలు వారిని గురించి చెప్పాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఒక రోజుతో 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంటల్లో చెప్తే వారి చరిత్ర అంతం కాదు. సంవత్సరం పాటు చెప్పినా కూడా వారి చరిత్ర అంత గొప్ప చరిత్ర. వారు దాదాపు వారి పెద్దలు 1000 ఎకరాల భూస్వాములు. 1000 ఎకరాల భూస్వాములు, 1000 ఎకరాల భూములు కూడా వారంతా కూడా అంకితం చేస్తూ కాపు కులాన్ని, బలిజ కులాన్ని ముందుకు తీసుకుపోవడంలో వారు నిర్వర్తించిన విషయాలు చూస్తే ఒకసారి ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడము బలిజలకు, కాపులకు చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక తప్పదు. కాబట్టి మహనీయులు పుడుతుంటారు, గిట్టుతుంటారు. కాబట్టి ఆ మహనీయుడు మళ్ళీ మన బలిజ వంశంలో జన్మించి రాబో తరాలకు కూడా మార్గదర్శకంగా తయారు చేయడమే కాకుండా ఈ కాపు బలిజలను ఒక మహోన్నతమైన శక్తులుగా తీర్చిదిద్దడానికి రాబో తరాల్లో వారు జన్మించాలని ఆకాంక్షిస్తూ ఈ సభను నిర్వర్తించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారికి ఈ సంతాప సభ నంద్యాల జిల్లా నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాపకు వచ్చేసినటువంటి రాయలసీమ 6 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఈ జిల్లా నుండి వచ్చిన ప్రతి జేఏసీ సభ్యులకు, రకరకాల సంఘాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాపు జేఏసీ అనేది ఒంటరి, కాపు, బలిజ ఈ 4-5 కులాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసి దాదాపు 30 ఏళ్ళు ముద్రగడ గారి పద్మనాభం గారితో జర్నీ చేసేయగలిగినాం. అదేవిధంగా ఈరోజు కాపు కార్పొరేషన్ వచ్చిందన్నా, కాపు కార్పొరేషన్లో నిధులు దాదాపు 5,000 కోట్ల రూపాయలు కాపు కులానికి చెందినాయన్నా, లేదు 5% రిజర్వేషన్ వచ్చిందన్నా, ఇదంతా ముద్రగడ గారి కష్టమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.